జూబ్లీహిల్స్ బరాబర్ గెలుస్తున్నాం అన్న, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఎందుకంటే గోపీనాథ్ గారి మీద మంచి సదాభిప్రాయం ఉన్నది. ఎవరు వివాదాస్పద రైతుడు, ఎవరు దాంట్లో గుండాయిజం లేదు, రౌడీయిజం లేదు, మనిషి ఫోన్ కొడితే వచ్చి పలకరించిపోయేటోడు, మంచికి ఆపతికి సంపత్తికి నేనున్నా అన్నటువంటి ఒక భరోసానిచ్చి 3 సార్లు గెలిచిండు ఆయన. ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచిండు. ఆ కుటుంబం మీద కూడా మంచి ప్రేమలు ఉన్నాయి, ఆయన మీద కూడా ప్రేమలు ఉన్నాయి. దానికి తోడు కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన వెనుక ఉన్నది, ఆయన దానికి అండగా నిలబడ్డా ఉన్నారు. పార్టీ మీద కూడా ప్రేమలు ఉన్నాయి జనాలకు. ఎందుకంటే హైదరాబాద్ను గొప్పగా చేసిండు కదనే. హైదరాబాద్ అద్భుతం కదా. ఇలా హైదరాబాదు ఒకప్పటి నగరంలో ఎంత అద్భుతం చెప్పండి, ఎంత అద్భుతం చేశారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ హబ్లు వచ్చినాయి, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎంత అద్భుతమైన హైదరాబాద్ను. ఒక్కొక్కటి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. 10,000, 15,000, 20,000 ఎస్ఎఫ్టీ కాడికి వెళ్ళిపోయింది ఒక్కొక్క అపార్ట్మెంట్లలో. ఇలా పరిస్థితులు ఎట్లున్నాయి మీరు చూసిరు కదా. దానికి తోడు అసలే బతకలేక మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు ప్రజల మీద ఇంకా హైడ్రా తీసుకొచ్చినాడు. హైడ్రా తీసుకొచ్చి ఏంది అసలు ఒక అరాచకం, రజాకారుల పాలన. ఇట్లాంటి అరాచకాన్ని చూసిరో లేదో మనం చెప్పితే విన్నాం తప్ప తింటున్నటువంటి కంచమును గుంజేసి బొల్డోజర్తోని ఇండ్లు కూల్చినటువంటి దైనస్థితి ఎప్పుడన్నా మనం చూసినామా? ఇలా ఎవడు నిద్రపోతలేరు సార్. ఏ రాత్రి ఎవడొచ్చిందో అండుకున్న అన్నం తినదాకా కంచంలో నుంచి నోట్లకు పోయేదాకా కూడా మాకు భయభయంగానే ఉన్నారు సార్. వస్తుందో లాదో. ఎందుకంటే ఇట్లా చెప్పులే చేయలేదు, కోర్టులే ఏం లేదు, కొట్టేస్తా ఉన్నారు. ఎవరికి కొట్టేస్తా ఉన్నారు? పేదోళ్ళ ఇళ్ళని కొట్టేస్తున్నారు. పేదోడు ఎవడు? కరీంనగర్ నుంచి వచ్చి ఇప్పుడు నాగార్జున చేసాడు, మళ్ళీ అది పునర్నిర్మాణం జరుగుతా ఉన్నాయి, మళ్ళీ చేసుకుంటా ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెరువులే కట్టింది కదా, ఎందుకు తెలియదు? ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా చెరువులనే ఉన్నదాన్ని నంబర్ వేసారు కదా, ఎర్ర నంబర్ వేసి వచ్చారు కదా, ఎందుకు తెలియదు? అసోద్దీన్ కాలేజీని ఎందుకు గులగొట్టలేదు? బడబడ బాబులు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళే ఎందుకు పోలేదు? ఇలా శ్రీనగరు, వెంకటగిరు, అక్కడనో ఇక్కడనో ఏదో చెరువు పక్క పొంటనో కట్ట పక్క పొంటనో వాడు ఏదో ఇంత తాత ముత్తాతలు మేనత్త దగ్గరికి వచ్చినాడు, మేనమామ దగ్గరికి వచ్చి బిడ్డ ఒకటి ఇంత ముత్తాత జాగ్రత్త కోలుకోర బిడ్డ, వాడు రిక్ష చదువుకో, ఆటో నడుపుకోను, అడ్డ మీద కూలిగా పనిచేసుకొని 60-70 గజాల వాడు ఇల్లు కట్టుకొని ఇంత రేకులు వేసుకొని శ్రీనివాసం ఏర్పరచుకొని వాడు బతుకుతా ఉంటే వాడు బతుకని బుగ్గిపాలు చేసిరే.